సమాజానికి న్యాయం చేసి సహకరించవలసిన పోలీస్ ఇన్స్పెక్టర్ను, డాక్టర్ను, లాయర్ను బంధించి తను నమ్మిన న్యాయం గురించి చెప్పి వారి ముగ్గురిని షూట్ చేసి దుర్మార్గుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. సహకార చక్కెర ప్రజలతో సహకరిస్తున్నా. నువ్వు ఒక పెద్ద మనిషివి. యు ఆర్ ఏ జెంట్ల్మెన్. ఓకే ఓకే. భోమంత లేదు నా వయస్సు. అవును, బుద్ధి గడ్డిదిని సంపాదించే నీ అనుభవం నాకెక్కడుంది? నువ్వు ఒక పెద్ద మనిషివి. ఓకే. నువ్వు ఒక న్యాయవాది, సత్యమూర్తి, కృష్ణమూర్తి. న్యాయశాస్త్రాన్ని చదివి జీర్ణించుకుని ధర్మాన్ని 4 పాదాల నడపవలసిన వాడి. యు ఆర్ ఆల్సో ఏ జెంటిల్మన్. నువ్వు ఒక పెద్ద మనిషి. ఓకే ఓకే. మీరే దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. నో టాలరేషన్ బై యువర్ క్రిమినల్స్. దుర్మార్గం తనదాకా వస్తే ఎంతటి దుర్మార్గుడైనా గడగళ్లాడాలి. భీమరాజును తాళ్లతో కట్టేసి ఇన్స్పెక్టర్ జీపును వాడి కాళ్ల మీదుగా పోనిచ్చి ఆటవిక న్యాయం, సామాజిక న్యాయమని చెప్తాడు. అసలు బొబ్బిలిపులి ఉండే గుహ పరిసర ప్రాంతాలు ఎంతో ఎఫెక్టివ్ గా రూపొందించారు. ఎందుకు చావాలా? హాయిగా కారులో కూర్చొని జోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కళ్ళారా చూద్దామని. ఇన్స్పెక్టర్, ఆ పడుకున్న వాడి మీదుగా జీపు 60 మైళ్ళ వేగంగా వెళ్ళాలి. చెప్పలేదు. న్యాయాన్ని చంపుతావా? ధర్మాన్ని చంపుతావా? వీడిని మాత్రం చంపలేవు. సంఘ వ్యతిరేక శక్తి స్వామీజీగా చలామణి అవుతున్నది తన తండ్రి అని తెలిసి పతాక సన్నివేశంలో సముద్ర పొడ్డున ఆ తండ్రిని హతమారుస్తాడు మేజర్ చక్రధర్. Secretary, I warn you, surrender yourself. Secretary, stop it! Stop! సర్దార్ పాపారాయుడి పాత్ర లాగానే ఈ మేజర్ చక్రధర్ పాత్ర కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి. ఇవి ఈరోజు మహానటుడు విశేషాలు. మరికొన్ని మరపురాని చిత్రాలతో రేపటి మహానటుడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.